ఏదైతే మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో రమావత్ మధు ప్రధాన పాత్ర. రమావత్ మధు చేసిన పెద్ద స్కామ్లో ఈ తాండావాసులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న 15 గ్రామాల తాండావాసులు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. 1500 కుటుంబాలు, 1500 కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని కూడా లెక్క పెట్టుకోవాలి, ఎంతమంది దాకా జనాలు ఉంటారు. రమావత్ మధు ఆడ కట్టించిన ఇల్లు దాదాపు 1.5 పైగా ఉంటుంది. అయితే అసలు రమావత్ ఇల్లు అయితే ఇది. ఈ రమావత్ మధు వాళ్ళ ఇల్లు మంగ్లీ స్కామ్లో ఉందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మంగ్లీ నేనేమి చేయలేదని చెప్పి నేను మంచిదాన్ని శుద్ధపోసం చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక్కడ తాండావాసులు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మంగ్లీయే ఉంది అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా అంటున్నారు. అయితే రమావత్ మధు చేసిన ఈ పెద్ద స్కామ్ లో ఈ ఊరు నుంచే ఒక 2-3 ఏజెంట్లు కూడా ఉన్నారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఒకసారి ఇల్లు కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇల్లు చూడండి. ఇంత చిన్న ఇల్లు, ఇంత చిన్న ఇంటి నుంచి కూడా రమావత్ మధు ఇంత పెద్ద స్కామ్ చేయడానికి గల కారణం ఏంటి అసలు? అది 1.5 పైగా ఉన్న ఇల్లులో ఇది కనీసం పైన చూసుకున్నట్లయితే మొత్తానికి కూడా పెచ్చులు ఊడిపోయినట్టుంది, చెమ్మ వచ్చినట్టు కూడా ఉంది. ఒక కరెక్ట్ గా వాన పడితే కూడా ఇంట్లోకి నీళ్ళు పడే పరిస్థితి కూడా ఉంది. 5 crores దాకా కూడా ఇల్లు ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. అంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టిండు. అట్లా ఖర్చు పెట్టడం వల్ల ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అనుమానం అయితే పోయింది. ఖచ్చితంగా రమావత్ మధు మన ఊర్లో ఉంటాడు, ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మన దగ్గరే ఉంటాడు అని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు కూడా పెట్టడంలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషించినట్టు కనబడుతుంది. ఒక్కొక్కరు 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 35 కోట్లు, 20 కోట్లు, 62 లక్షలు, 32 లక్షలు అని చెప్పి ఎంత కష్టాజీతంతో ఇచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళ ముఖాన కొడితే వాళ్ళందరూ తీసుకుపోయి ఏదో పెట్టడం, వాళ్ళకి ఆశ చూపించడం. ఈ ఇల్లు చూసుకుంటేనేమో కనీస సౌకర్యాలు లేనట్టుది. ఒక నీళ్లు పడితే ఆ డాబా కట్టిన ఆ టెర్రస్ కి స్టెప్స్ కూడా లేవు. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి అశోక్ రాథోడ్ ఉన్నాడు. ఇంట్లో కూడా చూసుకుందాం ఒకసారి. అన్నా ఏం చెప్తారు? రమావత్ మధు ఇంత పెద్ద స్కామ్ చేసిండు, ఒక ఊరు మొత్తాన్ని కూడా కనీసం ఈ స్కామ్ లో వేరే వాళ్ళు లేరు అని అయితే లేదు, ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. 5 కోట్లు పెట్టే ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు చూస్తేనే మరీ అధ్వానంగా ఉంది, పెచ్చులు ఊడిపోయింది పైన. ఒకవేళ వాన పడితే ఖచ్చితంగా ఇళ్లలోకి నీళ్ళు పడతాయి. ఈ ఇంట్లో ఉండిపోయి అంత పెద్ద ఇల్లు కట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంత పెద్ద స్కామ్ చేస్తే అంత కట్టుకోవాలా. వీళ్ళందరినీ కూడా మోసం చేసిన. అన్న ఏం చెప్తావు నువ్వు? అంటే ఒక్క తండ బాధితులే లేరు, సుమారు నాకు తెలిసిన ఒక తండ క్యాలిక్యులేషన్ చెప్తా. అంటే మా దేవరకొండ నియోజకవర్గంలో 280 తండాలు ఉన్నాయి. 280 తండాలో సగానికి సగం తండాల పైగా అంటే పిఏపల్లి మండల్, గుడిపల్లి మండల్, మల్లెపల్లి మండల్, తర్వాత నాగార్జున సాగర్, హాల్యా, పెద్ద ఊర, మిర్యాలగూడ, దామచెర్ల, అంటే సుమారు నల్గొండ జిల్లాలో పూర్తి తండాలో పూర్తి బాధితులే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పూర్తి బాధితులే ఉన్నారు. ఇక్కడ ఎవరు అందరు కూడా డబ్బులు, ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతుంటే నేను వింటున్నా, అందరు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఒక్కొక్క వ్యక్తి దగ్గర కాదు. ఇది జనాల దగ్గర కొంత కన్ఫ్యూజ్ అవుతుంది. నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ తండా ఉంది, ఈ తండాలో సర్పంచ్ ఉంటాడు, నాయక్ ఉంటాడు. అంటే మా తండాలో సర్పంచ్ ఉంటాడు, నాయక్ ఉంటాడు, డా ఉంటాడు, కారోబార్ ఉంటాడు, అలాగే వార్డు మెంబర్లు ఉంటారు. ఇప్పుడు ఈ వుడ్డీకి ఒక వార్డు మెంబర్ ఉన్నాడు అనుకో, ఆ వుడ్డీలో ఉన్నటువంటి అందరూ ఆ వార్డు మెంబర్కి ఇస్తారు డబ్బులు. అంటే ఒక వుడ్డీలో ఒక 50 లక్షలు జమ అయిందనుకో, ఆడపోయి వానికి ఇస్తాడు. ఒక వుడ్డీలో ఒక 10 కోటి రూపాయలు జమ అయిందనుకో, అట్లా అంటే 1 కోటి రూపాయలు. ఈ తండ మొత్తం ఒక 30-40 కోట్లు అనుకో, పక్క తండలో 103 కోట్లు అంట. అట్లా ఒక్కొక్కటి ఇవ్వలే, ఒక్కడు 10 కోట్లు ఎట్లు ఇచ్చిందనే జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కాదు అంటే వీళ్ళందరూ జమ చేసుకొని వాళ్ళ పెద్ద మనిషికి ఇస్తూ, పెద్ద మనిషి పోయి వాళ్ళకి ఇస్తుండు. వాడు ఏం చేస్తాడంటే ప్రామిసరీ నోటు, ట్రాన్సాక్షన్స్, తర్వాత అకౌంట్ ట్రాన్సాక్షన్ వీళ్ళంతా చూసుకుంటారు. అయితే నేను కరెక్ట్ మదుకుపోయినాయి. అయితే వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఒక 2-3 నెలలు ఇంట్రెస్ట్ వస్తున్నాయి. అంటే 10 లక్షలు ఇచ్చిన వానికి ₹1,00,000 ఇంట్రెస్ట్ వస్తే నేను నీకు చెప్తారా, అరే మామ ఓ 10 లక్షలు పెట్టినా నెలకు ₹2,00,000 మిత్తి వస్తుంది, నువ్వు కూడా పెట్టరావంటే, అన్న ఈ ప్రపంచం నమ్మకం, రిలేషన్, ఆశాజీవి. ఓకే, మనిషి జీవే ఆశయంతోనే ఉంటారు. అంటే ఆశ ఏంటంటే, నేను ఉన్న డబ్బులు పెడితే నాకు ₹1 వస్తుందేమో ఆశ కదా. ఈరోజు పని చేయకపోతే ఇంట్లో అన్నం పెట్టదేమో, పిల్లం కొడుతుందేమో అనే ఆశయంతోనే ఉన్నాయి. మనుషుల జీవితాలే రిలేషన్, సంబంధాలు ఉన్నాయి అన్న. ఇలాంటి సంబంధాల మీద నమ్మకం లేకపోతే అడవిలో పోయి జంతువులతో బతకాలి మనం. వీళ్ళు నమ్మిరు, ఆశపడ్డారు. ఈ విధమైనటువంటి ఇంట్లో ఉండి ఈరోజు 5-10 కోట్లు పెట్టి ఇల్లు కడుతున్నప్పుడు ఏ మనిషి ఎందుకు నమ్మడన్నా చెప్పు? నమ్ముతాడు. కాకపోతే అసలు ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్నట్టు
మంగ్లీని అడిగితేనే మంగ్లీ నేను లేను, రమావత్ మధుకు నాకు సంబంధం లేదని చెప్పి మంగ్లీ అంటుంది ప్రెస్ మీట్లు పెట్టి. ఒకసారి కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు అని చెప్పి తీసుకున్నారు కానీ బయటికి అయితే రాలేదని చెప్పి మంగ్లీ చెప్తుంది. ఇవాళ వాళ్ళ తమ్ముడితో కూడా ప్రెస్ మీట్ పెట్టించే అవకాశం ఉందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు. ఏం చెప్తారు మరి దాన్ని? వాళ్ళ తమ్ముడు అమాయకుడు కదా, శుద్ధపూస కదా, దొంగ దొంగ అని చెప్తాడా అన్న ఎవడన్నా? దొంగ చేసినాడు, దొంగతనం చేసినాడు నేను దొంగ అని చెప్తాడా? చెప్పడు కదా. వాడు తమ్ముడు దొంగ, ఈమె వెనకాల ప్లానరు. మరి ఏం సంబంధం లేని మా తమ్ముని ముఖం చూడండి, వీడు తీసుకునే ముఖమేనా, వీడు మాట్లాడే ముఖమేనా, వీడు ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చిండా, వీడు ఎక్కడైనా ఏం చేసిండా? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిస్తున్నట్టున్నావు. గత వారం రోజుల నుంచి పరారిలో ఉన్నాడు అన్నాడు. మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమేమి నేర్పిస్తున్నావు? ఈరోజు మా మీడియా మిత్రులని, మా మీడియా ప్రజాప్రతినిధులని ఈ తండాకు తీసుకొస్తే ఇంకా నాపై ఆరోపణలు ఎక్కువైతే ఇంకా నన్ను టార్గెట్ చేస్తారు. నేనే పక్కాగా ఆ ఊరోళ్ళంతా నిజం చెప్తున్నారు, అశోక్ రాథోడ్, సంపత్ నాయక్ వీళ్ళు మనల్ని వదిలిపెట్టేటట్టు లేరు అని చెప్పేసి ఈరోజు శివానాయక్ని మీరు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారు. శివానాయక్ ఏమేమి మాట్లాడుతూ అది కూడా వింటాం కదా. అది విన్నాక ఏం చేయాలనేది చేస్తాం. అది విన్నా మంగ్లీ నేనేం తప్పు చేయలేదు, వాళ్ళందరూ బాధితులందరూ కూడా న్యాయం జరగాలని చెప్పి మంగ్లీ చెప్తుంది. మరి అరే దొంగ దొంగ అని చెప్పుకోలేడు. నువ్వు దొంగతనం చేసినావు, నేను దొంగ అని చెప్తాడా అన్న? దొంగ కూడా దొర అనే చెప్పుకున్న రోజులలో ఇవి. ఈరోజు మంగ్లీ నేను పూర్తి బాధితుల తరఫున ఉంటా అంటుంది కదా. నేను అదే అంటున్నా, మా తండా ప్రజలందరూ మంగ్లీ గారికి సపోర్ట్ ఉన్నారు. ఈ రోజు కూడా మా తండా ప్రజలు కూడా మంగ్లీ గారికి సపోర్ట్ ఉన్నారు. నేను ఫైనల్గా ఈ యొక్క స్టోరీని మనం క్లోజ్ చేద్దాం. ఎట్లా క్లోజ్ చేద్దాం? ఈ బాధితులు నువ్వు మధు మీద కంప్లైంట్ చేయలే, నువ్వు సోషల్ మీడియాలో నీ మీద కంప్లైంట్ చేస్తే 3 రోజులు అరెస్ట్ చేయించినావు. ఆరోపణ లేదో కామెంట్ చేస్తేనే అరెస్ట్ చేయించినావు కదా. నీ పైన 2 తెలుగు రాష్ట్రాలు వినేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు ప్రతి ఒక్కరు బురద చల్లుతున్నారు కదా. నువ్వు ఎందుకు కంప్లైంట్ చేయడం లేదు మధు గారి పైన? నీకు మధుకి ఏం సంబంధం? ఒకవేళ మధు గారి పైన కంప్లైంట్ చేస్తే మరో నిమిషం మధుకి మంగ్లీకి ఉన్న సంబంధం మధుగాడే బయట పెడతాడనే భయంతో చేస్తలేదు. 2-3 సార్లు కూడా ఈ ఊరికి వచ్చింది. అదే రమావత్ మధు ఇంటి ముందు కూడా ఫోటో దిగిందని చెప్పి కూడా మనకి ఫోటో వాస్తవాలు కూడా ఉన్నాయి. రమావత్ మధుతో పాటు సెక్రటరీ కూడా ఫోటో తీసినా, నేనే ఫోటో తీసినా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఏం చెప్తాను? ఇప్పుడు చెప్పేటోళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు అన్నాడు. నువ్వు అక్కడ కూర్చొని ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేక కోయాలంట, 3 సార్లు వచ్చినావంట. మా ఆడబిడ్డలు, మా తల్లులు ఏమంటారు అంటే, మా ఊర్లో దసరా పండుగ లేదు, నీకెవడు పిలిచిండు? పిలిస్తే నా సర్పంచ్ పిలవాలి, లేకపోతే నా నాయక్ పిలవాలి, లేకపోతే నా డావ పిలవాలి, లేకపోతే నా కారవారు పిలవాలి. నా తండలో 4 నాయకులు పిలవలేదు కదా. నిన్నెవడు పిలిచిండు? రాత్రి పిలిచినావు. రాత్రి నీకేమైనా జరగనంది జరిగితే మా తండను బదనాం చేయడానికి వచ్చినావా? నువ్వు వచ్చినావు, సరే ఒకసారి వచ్చినావు, 3 సార్లు ఎందుకు వచ్చినావు? నీకు మధుగానికి ఏం సంబంధం? నువ్వే అన్నావు కదా, ఈ ప్లేస్లో మన ఎంగేజ్మెంట్ చేసుకుందాము, ఇదంతా క్లీన్ చెప్పి మధు అని చెప్పేసి మా తండ ఆడబిడ్డలతో అన్నావు అంట కదా. మా తండ ఆడబిడ్డలు అబద్ధాలు ఆడతారా? అసలు ఇంతవరకు కలవలేదు, తండా వాళ్ళని కలవలేదు, నేను అసలు పోలేదు, నాకు సంబంధమే లేదు, ఏదో ఫోటో దిగి వచ్చినంత మాత్రం నా మీద ఇన్ని అబాండాలు వేస్తారా? నేనేం చేయండి, నన్ను ఎందుకు, నా ఫేమ్ అంతా ఎందుకు పోగొడుతున్నారు అని చెప్పండి. అన్న, ఈ దేశంలో 140 కోట్ల జనాభా ఉంది. ఈమె పెద్ద సెలబ్రిటీ అనుకుంటుందా? ఈమె పైన ఆరోపణలు చేయడానికి బుద్ధి ఉందా మాకేమైనా మాట్లాడడానికి? ఈ 140 కోట్ల ఈ దేశంలో ఈ మొక్కని టార్గెట్ చేయడానికి మాకేమైనా గర్జా? చేసిన దొంగతనానికి దొంగ అని చెప్తున్నాం. నువ్వు దొంగ కాదు, నాకేం సంబంధం లేదన్నావు. మరి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నాకు సంబంధం లేదన్నాడు. మరి డీజీపీ ఆఫీస్ దగ్గరకు వచ్చి నాకు, మా తమ్మునికి, మధుకి ఫ్రెండ్షిప్ అన్నావు. మరి సంబంధం లేనోడు ఫ్రెండ్షిప్ ఎట్లేండు చెప్పాలి కదా. ఆ తర్వాత మేము మా మిత్రుడు రమేష్ని బయట పెట్టినాం. రమేష్ తీసుకున్నంత నిజం చెప్తుండు. తీసుకున్నప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ ఏమిస్తుందో, మైక్రో ఫైనాన్స్ పేరిట బాధితులకు చాలా అన్యాయం అయిపోయింది, వాళ్ళ బాధితుల తరఫున నిలబడ్డారు. ఎస్, సంబంధం లేదన్నావు, సంబంధం ఉందన్నావు, బాధితులకు అన్యాయం జరిగిందన్నావు, అసలు ఈ స్కామే లేదన్నావు. ఈ సుబ్బారావు ఎవడో నాకు ఫేమస్ కావాలని, బిగ్ బాస్ పోవాలన్నావు. ఈ సినిమాలు ఏందమ్మా? ఈ సినిమాలు ఏంటి చెప్పు? నీ దాంట్లో నీకు సుబ్బు బాధితుల పక్షాన్ని పోరాడుతుంది అనుకోవచ్చా? బాధితుల పక్షాన వారి స్టైల్ వారిది. నేను అదే రోజు అన్నా, నేను మీడియా ముఖంగా రావడానికి కారణం ఒకటే, అసలు బాధితులు వాళ్ళు కాదు,
హేమకాంత్ రెడ్డి దొంగ. ఓకే, ఈడు సుబ్బారావు అడ్వకేట్, సారీ నా బుక్కులు చదివిండు, అడ్వకేట్ అయిండు. బాధితుల తరపున ఎవడు పోయినా అడ్వకేట్ డ్యూటీ చేస్తాడు. ఆ సుబ్బారావుని పక్కన పెట్టుకోండి. ఆ వెనకాల ఉన్న 2-3 వాళ్ళు దొంగలే. వాళ్ళు దొంగల్లా ఒకటే ఆఫీసులో పంచాయతీ వచ్చినట్టుంది. ఆ పంచాయతీ కాస్త బజార్ని ఎక్కింది. ఆ బజార్న కాస్త ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. వాళ్ళ మధ్యలో పంచాయతీ నడవలేదు. పొలం పంచాయతీ, గెట్టు పంచాయతీ వచ్చినట్టుంది వాళ్ళ మధ్యలో, భూముల మధ్యలో. బెంగళూరులో పోయి తీసుకురంట, పంచాయతీ వచ్చినట్టుంది. అది పంచాయతీ, అరే ఇదే కేసు ఇక్కడ మా మల్లెపల్లి నుంచి స్టార్ట్ అయింది, అది ఎక్కడ జరగలేదు, అది 10 కోట్లు కాదు, ఇది 2000 కోట్ల స్కామ్ అని చెప్పేసి నేను బయటికి మొత్తానికి మీరు బయటకు తీసుకొచ్చాం. బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ అమ్మ అశోక్ రాథోడ్, సంపత్ నాయక్ వచ్చిర్రు. వీళ్ళు ఎవరు చెప్పినా వినరు, ఇదంతా బయటపడుతుంది అన్నప్పుడు మా కుల సంఘాలతోని, మా పేడ్ బ్యాచ్లతోని మా పై టార్గెట్ చేసిరు. సంతోషం, వాళ్ళు మమ్మల్ని తిడుతురు. సరే మంచో చూడో, మేము ఇక మీడియాలలో వస్తున్నాం, దేంట్లోనూ వస్తున్నాం, ప్రచారం అవుతుంది. మా పేద ప్రజల దగ్గరకు పోతే వాళ్ళనేమో సన్మానం చేస్తా అంటారు, మమ్మల్ని ఏమో అన్నం పెట్టి పంపిస్తున్నారు. వాళ్ళు మా పేడ్ బ్యాచ్లు వస్తే వాళ్ళని సన్మానం చేసి పంపిస్తా అంటారు, మర్యాద చేసి పంపిస్తా అంటారు. అరే బాబు, నువ్వు మంగ్లీ గురించి నేను మాట్లాడుతున్నా, దొంగ కాబట్టి దొంగ అంటున్నా, నువ్వు దొంగని పక్కన పెట్టు, ఈ పేద ప్రజల గురించి మాట్లాడదా. ఇక్కడ ఈ గ్రామంలో ఈ తాండాలో చూసుకుంటే ఒకరిని కనీసం పట్టుకొని ఏమైందమ్మా అని అడిగితే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అసలు ఎవరిని పట్టుకున్నా ఏడుస్తున్నారు, ఎవరిని పట్టుకున్నా నీ మందు బాటిలే నాకు దిక్కు, నాకు వేరే దిక్కు లేదు, నాకు ఇంటికాడ తీసుకున్న డబ్బులు, నా చుట్టాలు వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము చావాలా బతకాలా, మేము రోడ్డు మీదకి పడే పరిస్థితి వచ్చిందని చెప్పి ఎవరిని పట్టుకున్నా ఏడుస్తున్నారు. ఏం చెప్తున్నారు ఆ బాధ్యత తరపున? నా మాటలు విన్నాక మా కన్నీళ్ళు తప్ప మాకు మాటలు లేవన్నా. మా కన్నీళ్ళు తప్ప ఆ మాటలు లేవు. ఒక తల్లి అయితే పుస్తల తాళ్ళు కూడా లేదు. ఓ తల్లి అయితే తల్లిగానే కాదు, ఇక్కడ నేను చెప్తున్నా, అంటే నేను వింటున్నా. ఒక తల్లి అయితే ఆ మందు తీసుకొని వస్తుంది, మేము బాటిల్ ఉంచుకుంటే కానీ ఆమె పక్కన పెట్టలేదు. అంటే ఈరోజు పొద్దున్నే ఒక బాబు చనిపోయాడు, ఒక రమేష్ అని బాలాజీ బాబు చనిపోయాడు. ఇప్పటికీ 9 మంది చచ్చిపోయారు. నేను ఇప్పటికీ అంటున్నా, పేద ప్రజల ప్రాణాలను లెక్క పెట్టుకోండి, ప్రభుత్వాలు దిగిరండి. మీరు ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, ఎవడో ఢిల్లీ నుంచి వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ దగ్గర ఈ పేద ప్రజల కడుపున కొట్టి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ జీవితాన్ని ధారపోసి వీళ్ళ పిల్లలను పెళ్లి చేపియలేకపోతా ఇంట్లలో ఉంచుకొని చదువులు కడుపుకు అన్నం తినకుండా కంటికి నిద్ర లేకుండా కాయ కష్టం చేసి సంపాదించుకున్న డబ్బులలో ఈ పేద ప్రజల సొమ్ము, ఈ పాపం ఉర్తిగినే పోదు. ఈ పాపములు అన్నీ తెలుసు. మరి ఒక స్టేట్మెంట్ మీరు వినాలి, మంగ్లీ గారి స్టేట్మెంట్. గత 3-4 సంవత్సరాల నుంచి బాలాజీ, మధు వీళ్ళంతా చేస్తున్న స్కామే అని చెప్పేసి. మరి వీడు దొంగ అని తెలిసినాక నువ్వు ఎందుకు దోస్తాన కట్టినావు చెప్పు? ఎందుకు మా అక్క నీకు ఇదే గిరిజన బిడ్డలు పొట్టన పెట్టుకున్నారు, నువ్వు ఆ గిరిజన బిడ్డలు పొట్టన కొట్టినావు. నీకు నిజంగా గిరిజన బిడ్డల మీద కోపం ఉంటే ఈ పింద 2 దెబ్బలు కొట్టు, కానీ ఆ పేద బ్రిజల కడుపులో కొట్టినావు. పాపం ఊరికే పోదు. ఆ నిల్లు చూడిగో, ఇది అసలు ఇది ఈ రోజు కడుతున్నది బుల్లెట్ ప్రూఫ్ పెద్దది ఇది అన్న. వీళ్ళ ఆస్తులు బినామీలో ఎక్కువైపోయారన్న. అయితే ఇక్కడున్న ఎమ్మెల్యేల దగ్గరికి, అంటే వాళ్ళ నియోజకవర్గంలో వీళ్ళందరూ కూడా ఇంతమంది చాలా ఊళ్ళే నష్టపోతున్నా కానీ ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కూడా స్పందించినట్టు ఎక్కడ దాలా లేదు. అసలు సీఎం అయితే దీన్ని పట్టించుకునే పరిస్థితే లేదు. నేను అదే అంటున్నా, పేద ప్రజల ప్రాణాలు లెక్కలేవు, ప్రజాప్రతినిధికి లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ముఖ్యమంత్రికి లేదు. మేము అందుకే తొందరలోనే ఈ బాధితులందరినీ తీసుకుపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు కూర్చుంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశపడ్డారు, అన్యాయం అయిపోయారు, నష్టపోయారు. కొంతమంది బడా చేతులు వీళ్ళ దగ్గరికి వెళ్ళి నమ్మించి డబ్బులు తీసుకుపోయారు. మీరు దీనిలో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, సత్వర న్యాయం జరగాలి. ఓకే, మా పేద ప్రజలకు కోర్టులు తెలియవు, మా పేద ప్రజలకు పోలీస్ స్టేషన్లు తెలియదు. మా పేద ప్రజలు, నాకు ఒక సన్నివేశం బాగా గుర్తుంటుంది. నేను కూడా ఈ మా పక్కనే నాది మండల్, నేరేడుగు మండల్ నాది. నేను తండాలలో ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళకు సైరన్లు ఉంటాయి. ఓకే, ఆ సైరన్లు అక్కడికి వెళ్ళి ఎక్కడికో సౌండ్ వస్తే అసలు ఏం చేయము మనం. తండాలలో పోలీస్ కార్ వినిపిస్తేనే అక్కడ దాచుకుంటారు. అంత భయపడేటోళ్ళు ఈ బిడ్డలకి పోలీస్ స్టేషన్లో పోయి అప్లికేషన్ ఇవ్వాలంటే ఏ అప్లికేషన్ ఎక్కుతారు, ఏ మెట్లు ఎక్కమంటారు? ఈరోజు మీడియా వచ్చిందంటే వాళ్ళు ఆనందాన్ని, మాకు మీడియా న్యాయం చేస్తుంది, ఎందుకంటే టీవీలలో చూసి ఎంతోమంది బాధితుల సమస్యలు మీరు చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆశపడడం కూడా లేదన్నా. సంబంధాలు కూడా కుదిరించుకోవడం లేదా, రిలేషన్ ఉండడం కూడా తప్పేనా? అరే రిలేషన్ లేకపోతే అడవిలో పోయి జంతువులలో బతకాలి మనం. ఇదేగో రమేష్
వాళ్ళ సొంత డ్రైవరు క్యాషియర్ చెప్తున్నాడు కదా, కల్లారా చూసిన వ్యక్తి నేను మంగ్లీకి ఇచ్చిన అని చెప్పేసి అంటున్నాడు. అంటే అక్కడ సాక్ష్యం చెప్తాను, భయపడకుండా ఎవరు బెదిరించినా బెదరకుండా ఖచ్చితంగా నేను బాధితుల పక్షాన నుండి ఖచ్చితంగా సాక్ష్యం చెప్తా అని చెప్పి మీతో అన్నాడా రమేష్? ఇప్పుడు మీడియా ముఖంగానే అన్నాడు కదా, నాతో అనలేదు, నాతో సార్ రమేష్ కలవలేదు. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చిన 110%. ఆయన ఏమంటుండంటే ఆ పేద ప్రజల సొమ్ము నా చేతుల మీదకి వెళ్ళిపోయింది, ఆ పేద ప్రజల సొమ్ము నా చేతులకి పోయి ఆ పాపం నేను పూడగట్టుకోలేను, నేను చచ్చిపోయినా ప్రశాంతంగా చచ్చిపోవాలి, వాళ్ళ ఉసురు నేను తీసుకోలేను, మీరు డబ్బులు ఇవ్వండి. మంగ్లీ గారికి నేను ఎక్కడెక్కడ ఇచ్చినా మంగ్లీ గారిని నా దగ్గర తీసుకోరండి, నేనన్నా మంగ్లీ గారి దగ్గర తీసుకోమన్నాడు. అన్న మీకు ఒక సన్నివేశం గుర్తు చేస్తా. తమిళనాడులో 9 మంది పోలీసులను ఉరిశిక్ష చేశారు. ఏం విట్నెస్ అన్నా, ఏం సాక్ష్యం ఉంది అక్కడ? పోలీసు వాళ్ళు కొట్టింది తుడిపిచ్చారు. ఓకే, అక్కడ సీసీ కెమెరాలు లేవు, అక్కడ ఫోటోలు తీసింది లేవు. అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ మహిళ ఐ విట్నెస్ చెప్పింది. మా రమేష్ ఐ విట్నెస్ చెప్తుంటే నమ్మతలేడు, కానీ అక్కడ కానిస్టేబుల్ ఐ విట్నెస్ చేస్తే ఉరి శిక్ష ఎక్కిచ్చారు, 9 మంది ప్రాణాలని వేసారు. ఇది ఎక్కడ ఏమన్నా అంటే నువ్వు చేస్తేమో సంసారం, నేను చేస్తేమో వ్యభిచారం, అంటే నేను మాట్లాడితే దొంగ, నువ్వు మాట్లాడితేమో మంచిది. అంటే పేద ప్రజల గురించి మాట్లాడడానికి తప్పు, పేదల ప్రజల ఉండడం కూడా తప్పే. ఏసీలు పెట్టుకొని 5 స్టార్ ఇంట్లో ఉండేటువంటి గురించి మాట్లాడితే అది మంచోడు. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పలేదు, మంగ్లీ గారికి దీనికి పులి స్టాప్ వేయండి. నువ్వు నమ్ముకున్నటువంటి, నువ్వు నీ ఇష్ట దైవమైనటువంటి ఆ హనుమంతుని మీద ప్రమాణం చేయి. నువ్వు తండలో గుడి కట్టించినావు కదా, ఆ హనుమంతుని మీద ప్రమాణం చేసి చెప్పు, రమావత్ మధు మీద సిబిఐ మీద కంప్లైంట్ ఇద్దాము. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రమావత్ మధుకి నీకు సంబంధాలు ఉండకూడదు, అది అట్లాంటి ప్రమాణం చేసి నేను ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయనని చెప్పేసి నీ ఇష్ట దేవుడు దేవుని మీద ప్రమాణం చేసి నువ్వు బయటికి రా. ఎస్, మా మంగ్లీ గారికి నేను ఆ రోజు పాలాభిషేకం చేస్తా. ఎస్, మంగ్లీ గారికి మచ్చలేదు, నేను పాలాభిషేకం చేస్తా మంగ్లీ గారికి. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు దొంగలాగా దాచుకుంటున్నావు? పేద ప్రజలు చెప్తున్నారు కదా, ఎంతమంది నన్ను మేము మభ్యపెట్టగలుగుతాం? ఏ తండకో ఈరోజు మనం మధు గారి తండకు వచ్చినామంటే మంగ్లీ ఇక్కడికే వచ్చింది కాబట్టి వచ్చాం. మనం ఇప్పుడు వేరే వేరే తండాలకు పోతున్నాం. మనం సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం. ఓకే, 150 కిలోమీటర్లో మీరు చూస్తుంది సరే, ఒక ప్రజాప్రతినిధులుగా, అలాగే ఒక ఆర్గనైజేషన్లుగా, ఒక గిరిజన సంఘాలుగా మేము మాట్లాడతాం, మేము మాట్లాడగలుగుతాం. కానీ కల్లారా ఈ కెమెరా చూస్తుంది కదా, నిజాలు ఈ కెమెరా తీసుకుంటుంది కదా, ఏది అబద్ధం ఏది నిజం, ఏ ఆడబిడ్డలు ఏ మహిళలు మాట్లాడుతున్నారో చెప్పరా? సేవాలాల్ మహారాజ్ వారసులం అండి. ఇక్కడ ఉన్నటువంటి మా దైవం బుడియా బాపు శిష్యులం, మేము వారసులం, వారి పూజ వారి భక్తులం, మేము వెంకటేశ్వర స్వామి భక్తులం. హాతిరామ్ మహారాజ్ దగ్గర వెంకటేశ్వర స్వామితో పాచికలాడినటువంటి హాతిరామ్ మహారాజ్ వారి భక్తులం మేము తప్పు చేయలేదు, మేము తప్పు చేయబోము. నువ్వు దేవుని మీద ప్రమాణం చేసి బయటికి రా, తప్పు చేయని దాన్ని ఎందుకు భయపడతావు తల్లి? సో ఈ విధంగా ఉందన్న. ఓకే, ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇంతవరకు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా స్పందించలేదు. ఆఖరికి సీఎం ఇంతమంది ఒక ఊరు ఒక 15 ఊర్ల దాకా కూడా 15-16 ఊర్ల దాకా కూడా నష్టపోయినా కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంతవరకు తెలియదు. తెలిసినా దీనిపై స్పందించట్లేదు. మంగ్లీకున్న పెద్ద బ్యాక్గ్రౌండ్ తో కూడా ఇదంతా కూడా నడిపిస్తుందని చెప్పి కూడా అంటున్నారు. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నీ తెలంగాణ రాష్ట్రంలోనే ఇంతమంది కూడా బాధపడుతున్నారు. నీ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఎంతో మంది కన్నీళ్లు పెడుతున్నారు, ఎంతో మంది కూడా మెల్లో పుస్తల తాడు కూడా లేదు. పుస్తల తాడు పెట్టుకొని కంటి నిండా ఆనందంతో బతకాల్సిన ఆడబిడ్డలందరూ కూడా కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే స్పందించలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. దీనిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇక్కడ ఉన్న బాధితులు కూడా వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం ఫైనల్ గా. అమ్మా చెప్పండి అమ్మా. ఇంకా మాకు దయచేసి అందరు పైసలు ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్. ఇంకా మా బాధ మేము 5 కోట్లు ఇచ్చినాం, 5 కోట్లు ఇచ్చినాం. ఇంకా మీడియా వాళ్ళు, ఇంకా ప్రభుత్వం వాళ్ళు, ఇంకా అందరు పెద్దవాళ్ళు అందరూ సహకరించి మాకు పైసలు ఇవ్వాలని కోరుకుంటున్నాం, పైసలు ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్. ఓకే, వీళ్ళందరూ కూడా మంచిగా అడుగుతున్నారు. ఇది రమావత్ మధు వాళ్ళ ఇంట్లో నుంచే మాట్లాడుతూ ప్రత్యక్షంగా ప్రసారం చేస్తాను. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మాట్లాడిన దానిపైన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం కూడా న్యాయం చేసి వాళ్ళ పైసలన్నీ కూడా వాళ్ళకి తక్షణమే ఇవ్వాలి. ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మోసాలు ఇంకా బయటపడుతూనే ఉంటాయి, ఇంకా చాలా జరుగుతూనే వాటన్నిటిని కూడా అరికట్టాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. థ్యాంక్ యూ.